ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై కాంగ్రెస్! సాగర్రావు గారి నాయకత్వం! సాగర్రావు గారి నాయకత్వం! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! సాగర్రావు గారి నాయకత్వం! జై పిఎస్ఆర్! టైగర్! ఈరోజు మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు శ్రీ కుక్రాల ప్రేమసాగరరావు గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏదైతే మేడిగడ్డ అక్రమాల మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్న సందర్భంగా మంచాల కూడా భారీ మొత్తంలో ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు తెలవడం జరుగుతూ ఉంది. దాదాపుగా 2000 మంది కార్లలో, బస్సులలో బయలుదేరడం జరుగుతూ ఉంది. ఏదైతే మరి కేసీఆర్ గారు మరి మేడిపండు లాగానే ఆ ఒక మేడిగడ్డ నిర్మించడం జరిగింది. మేడిపండు ఏదైతే మరి చూడడానికి మంచిగా ఉంటుందో మరి లోపల పురుగులు ఉంటాయిగా, అదే విధంగా ఈ రోజు మేడిగడ్డ ప్రాజెక్టు కూడా మరి అక్రమాల గుట్టగా తయారవడానికి కారణం కూడా ఈ రోజు ఖచ్చితంగా టీఆర్ఎస్ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అని చెప్పేసి చెప్పదప్పదు. ఖచ్చితంగా 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరగడంలో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. దీంట్లో భాగస్వాములందరినీ కూడా ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఎంక్వైరీ పేరిట వాళ్ళను విచారణ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే చెప్తున్నాం మన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అప్పుడు వైఎస్ రాజరెడ్డి గారు మరి ఒక మంచి ఆలోచనతోని గ్రావిటీ ద్వారా నీళ్లను తీసుకొచ్చే కార్యక్రమం పెడితే మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మరి కాళేశ్వరం పేరిట దాదాపుగా 3 బ్యారేజీలు కట్టి మరి కింది ఉన్న నీళ్లను పైకి పంపించే ఒక బృహత్ కార్యక్రమం పెట్టి మన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ తప్ప మరి ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడిన సందర్భం లేదు. ఈ రోజు మరి వరదలు వచ్చినప్పుడు మరి బాహుబలి మోటార్లు అని చెప్పారు, అవి మునిగిపోయినాయి. ఇట్లా కూడా మనకి నష్టం జరిగింది. కరెంటు బిల్లు 1000 కోట్ల కరెంటు బిల్లు కూడా ఇంకా బకాయిలు ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.